సంబంధించిన అన్ని బేసిక్ నాలెడ్జ్ నేర్పడం కాకుండా ప్రాక్టీస్ కూడా నేర్పుతాము. ఇప్పుడు మీ ప్రముఖ టీవీ ఛానల్స్లో ఎంతోమంది యాంకర్స్ ఎన్నో కాన్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆ కాన్సెప్ట్ని కళ్ళకు కట్టినట్టుగా మీకు నేర్పిస్తాము. అటువంటి కాన్సెప్ట్లు తీసుకునేప్పుడు, మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు, ఉంచినప్పుడు, చూసేటప్పుడు, అలాగే అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేసే విధానం కాకుండా ఎలా స్టైలిష్గా చేయాలి, ఎలా పాష్గా చేయాలి, ఎలా క్లీన్స్ చేయాలి, ఎలా ఆడియన్స్ని అట్రాక్షన్ చేయాలి, ఎలా చెప్తే, ఎలా చేస్తే, ఎలా మాట్లాడితే ఆడియన్స్కి మనం చెప్పేది అన్ని విధాలా పర్ఫెక్ట్గా అందుతుంది, అన్ని విధాలా వాళ్ళకి అర్థమవుతుంది, అన్ని విధాలుగా మనం చెప్పింది వాళ్ళకి ఎంతో అపీరియన్స్గా తెలుసుకోవడానికి కంపల్సరీ శిక్షణ అవసరం. కనుక యాంగ్ సంబంధించిన శిక్షణ మేము ఇస్తాము. ఈ స్క్రీన్ పై నెంబర్కి 2 ఫుల్ ఫోటోలు, సెలవుతుంది 2 హాఫ్ ఫోటోలు, మీ పేరు, మీ వయసు, మీ క్వాలిఫికేషన్ కూడా తప్పకుండా పెట్టాలి, మీ ఊరి పేరు కూడా తప్పకుండా పెట్టండి. మీ ఫొటోస్ ఏమాత్రం నచ్చినట్టే కనుక ఆ యాంకర్కి అమ్మాయిలే వెళ్ళాలి, అబ్బాయిలు వెళ్ళకూడదు, లేదా అబ్బాయిలే ట్రై చేయాలి, అమ్మాయిలు లేదు, అమ్మాయిలు ట్రై చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక చిన్నటి మైనస్ ఏంటంటే చిల్డ్రన్స్ అంతగా అవకాశం లేవు. అలాగే పెద్ద వయసు వాళ్ళు అంటే 40, 50, 60 వరకు కూడా అవకాశం ఉండవు. మెయిన్ యూత్ యంగ్స్టర్స్ మాట అంటే 14-15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నించవచ్చు. చూడడానికి లుక్గా పిల్లలు ఉంటే చాలు, యాక్టివ్ ఉంటే చాలు, తెలుగు స్పష్టంగా మాట్లాడితే 100% సక్సెస్ అవుతారు. అది ఆ విధంగా మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడతాను, స్పష్టంగా గలగల మాట్లాడతాను, చాలా క్లియర్గా ఉంటుంది నా వాయిస్ మీకు అనిపిస్తే వెంటనే మీరు యాంకర్గా ప్రయత్నించవచ్చు. యాంకర్గా అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు. కనుక హైదరాబాద్లోకి రండి, శిక్షణ పొందండి. సినిమా ఛానల్స్ స్కోర్ నెంబర్కి మీద మీరు వెంటనే ఫోటోలు పెట్టండి, మీ పేరు, వయసు, మీ క్వాలిఫికేషన్ పెట్టండి. డెఫినెట్గా మీరు కూడా మంచి యాంకర్ అవుతారు. మరి యాంకరింగ్ గురించి మాట్లాడుకున్నాము. యాంకర్ గురించి చెప్తున్నామనే కాదండి, మన దగ్గర యాక్టింగ్ కూడా, మీరు యాక్టర్ అంటే యాక్టర్ కూడా మీరు ఫోటోలు పెట్టండి, మీ పేరు, వయసు పెట్టండి. అలాగే అసిస్టెంట్ యాక్టర్ చేయాలనుకుంటే అసిస్టెంట్ కూడా మీ పేరు, వయసు, మీ క్వాలిఫికేషన్, మీ ఫోటోలు పెట్టండి. అలాగే డబ్బింగ్ చెప్పాలనుకుంటే డబ్బింగ్కి మీరు డైలాగ్ వాయిస్ మేము తీసుకుంటాము. మీ వాయిస్ బాగున్నట్లయితే చాలు. డబ్బింగ్ చెప్పాలంటే మాత్రం అన్నం అక్కర్లేదు, వయసు అక్కర్లేదు, పర్సనాలిటీ అక్కర్లేదు, కలర్ అక్కర్లేదు, కులం అక్కర్లేదు, అలాగే స్టడీ కూడా పెద్దగా అవసరం లేదు. తెలుగు ఉచ్చారణ స్పష్టంగా ఉంటే చాలు, తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడితే చాలు. అటువంటి వాళ్ళు కూడా డబ్బింగ్ పరంగా కూడా మీరు వాయిస్ డబ్బింగ్ పలు చిత్రాలకి, పలు టీవీ సీరియల్స్కి, పలు వెబ్ సిరీస్ కూడా ఆర్టిస్ట్ ఇవ్వచ్చు. మెయిల్ డబ్బింగ్ నేర్చుకోవచ్చు, ఫెమినిన్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు, చిల్డ్రన్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు, యంగ్స్టర్స్ కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు, అలాగే ఆంటీలు, అంకుల్స్ లాంటి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డబ్బింగ్ నేర్చుకోవచ్చు. కానీ యాంకర్ విషయంలో మాత్రం ఏంటంటే యంగ్స్టర్స్కి ఎక్కువ అవకాశం ఉంటాయి. కనుక మీరు ఒక యంగ్స్టర్ బాయ్ ఉండి మినిమం 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ చదివితే చాలు, పెద్ద క్వాలిఫికేషన్ అవ్వలేదు, మినిమం 10th ఉండాలి. 10th కనుక మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు కానీ ఎడ్యుకేషన్ పెద్ద అవసరం లేదు, మినిమం 10th ఉంటే చాలు, తప్పనిసరి చేస్తాము. ఒక యాంకర్గా కావాల్సిన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, యాంకర్ కావాల్సిన బిహేవియర్ కానీ, యాంకర్ కావాల్సిన డైలాగ్ డెలివరీ కానీ, యాంకర్ కావాల్సిన కాస్ట్యూమ్స్ యొక్క కేర్ కానీ, యాంకర్ కావాల్సిన మేకప్ సంబంధించిన కేర్ కానీ, యాంకర్ సంబంధించిన ఒకవేళ ఏదైనా విగ్గులు పెడితే విగ్గులు సంబంధించిన కేర్ కానీ, లొకేషన్లో ఎలా ప్రవర్తించాలి, లొకేషన్లో ఎలా ఉండాలి, లొకేషన్ కాన్సెప్ట్ని మన స్టైల్లో ఎలా చేస్తే ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది, లొకేషన్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి, అలాగే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన యొక్క కలివిడి అంటే సరదాగా వాళ్ళతో చక్కగా హోప్లీగా, ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తే ఎలా చేయాలి, ఇలా మొత్తం లొకేషన్లో ఎలా ప్రవర్తించాలి. అలాగే ఒక యాంకర్గా అవకాశం కోసం ఛాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కలిసినప్పుడు ఇంటర్వ్యూ ఏమడుగుతారు, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడితే మనకి అవకాశం వస్తాయో దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కాకుండా 100% ఎంకరేజ్ చేస్తాము. ఈ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే 2 ఫుల్ ఫోటోలు, 2 హాఫ్ ఫోటోలు పెట్టండి. యాంకర్ అవకాశం కోసము తప్పకుండా మేము మిమ్మల్ని యాంకర్లు మీరు ఉత్తమ శిక్షణ ఇచ్చి పలు టీవీ ఛానల్స్ పంపించి యాంకర్ అవకాశాలకి 100% తోడ్పడతాము. ఇంకెందుకు ఆలస్యము. మీరు విన్నారు కదా, ఒక యాంకరే కాదు, మా దగ్గర యాక్టింగ్ ఉంది, యాక్టర్ అవ్వచ్చు, యాక్టింగ్ శిక్షణ ఉంటుంది, అలాగే డైరెక్షన్ కోర్స్ ఉంది, డైరెక్షన్లో శిక్షణ ఉంది, అసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు పలు ప్రముఖ డైరెక్టర్ దగ్గర, అలాగే డబ్బింగ్ ఉంది, అలాగే ప్రముఖ టీవీ ఛానల్సే కాకుండా సినిమా సీరియల్సే కాకుండా వెబ్ సిరీస్ కూడా ఆర్టిస్టులు మేల్స్ అయినా, ఫెమేల్స్ అయినా, చిల్డ్రన్స్ అయినా డబ్బింగ్ ఎలా చెప్పాలో దాంట్లో కూడా ఉత్తమ శిక్షణ ఇస్తాము. కానీ ఇంకెందుకు ఆలస్యము, ఈ సినిమా ఛాన్స్, సీరియల్ ఛాన్స్ ఇక్కడ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ గురించి, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్షన్ గురించి, డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డబ్బింగ్ గురించి, అలాగే యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాంకర్ నుంచి కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము, ఆఫీస్ అడ్రస్ ఇస్తాము, మేకప్ ఫీ తీపిస్తాము. అవకాశాలకి 100% కోఆపరేట్ చేస్తాము.
బ్యాక్ సపోర్ట్ సజెషన్ అంటూ ఇస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ పై నెంబర్కి వెంటనే ఫొటోస్ పెట్టండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అయితే యాక్టింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి, డబ్బింగ్ అయితే డబ్బింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి, డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ అని చెప్పండి. ఏది ఇంట్రెస్ట్ చెప్తే వెంటనే మేము మీకు ఫొటోస్ చూసి వెంటనే సజెషన్ అడ్వైస్ ఇచ్చి 100% మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు యాంకర్ నుంచి మాట్లాడుకుందాం. గమనించారా, యాంకర్స్ అనగానే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయండి కదా, చాలా అట్రాక్షన్ ఉంటాయి. చూడండి, వావ్ భలే ఉన్నారు అంటే అది ఎక్కడి నుంచి ఉన్నారు, ఏఎస్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకున్న అందరూ ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ అవ్వదు. అందుకని మీరు అందంగా లేరని అసలు దిగులు పడకండి. మీరు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఏంటి, అందం గురించి మర్చిపోండి, టాలెంట్ ఇంపార్టెంట్. ఒక యాక్టర్ అన్న కూడా అంతే అండి, అందం అక్కర్లేదు, టాలెంట్ ఇంపార్టెంట్. మీరు గమనించుంటారు, నల్లగా ఉన్నవాళ్ళు, పొట్టుకున్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, లావున్నవాళ్ళు, పట్టు ఉన్నవాళ్ళు, అన్ని రకాల ఏజ్ వాళ్ళు, అన్ని రకాల మనుషులు సినిమాలు ఇష్టం మనకు కనబడతారు లేదా? కనబడినప్పుడు కొంతమంది మనకి ఇష్టంగా చూడాలనిపిస్తుంది, కొంతమంది బాగుండాలి అనిపిస్తుంది, కొంతమంది బాగోలేకపోయినా వాళ్ళ టాలెంట్ చూసి వావ్ అనిపిస్తారు. అవునా? దీని మీకు అర్థం ఏంటంటే అందాన్ని పక్క పెట్టేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆ ఇంట్రెస్ట్కి మా శిక్షణ ఇచ్చి మరింత ఇంప్రూవ్మెంట్ చేసి పర్ఫెక్ట్ యాక్టర్గా, లేదా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పర్ఫెక్ట్ డబ్బింగ్ నేర్పించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అలాగే యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాంకర్గా శిక్షణ ఇచ్చి యాంకర్గా పర్ఫెక్ట్గా మేము 100% అన్నింటిలో ఉత్తమ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని మీరు అనుకున్న కళాకారులుగా, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్టుగా, లేదా స్క్రీన్ యాక్టర్గా, లేదా టీవీ ఛానల్ యాంకర్గా మీకు చేయాలనిపిస్తుందా? అయితే స్క్రీన్ పై నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మరి వాళ్ళు చూద్దాము. సో మీరు చేయాల్సినది ఒకటే, ఏదైనా సరే, ఒక యాంకర్ నేర్చుకున్నా, ఒక డబ్బింగ్ నేర్చుకున్నా, ఒక డైరెక్షన్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం చాలా చాలా అవసరం అండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి, బాడీ కేర్ తీసుకోండి. మనకు దేవుడు ఇచ్చిన అందాన్ని మరింత ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నించండి, పాడు చేసుకోకండి. ఏ పర్సెంట్ తినేసి ముఖ్యంగా ప్లాట్ఫామ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎక్కువ పులుపు తినకూడదు, ఎక్కువ మసాలా పులుపు తినకూడదు, అలాగే ఎక్కువ ఎండలో తినకూడదు, ఎక్కువ వానలో తాగకూడదు, ఇలా ఎక్కువ ఐస్ వాటర్ తాగకూడదు, ఎక్కువ ఐస్ క్రీమ్ తినకూడదు, ఎక్కువ కూల్ తాగకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పాలండి, మేమే చెబుతాం. ఎందుకు? సో యాంకర్ అంటే వాయిస్ బాగుండాలి. ఎస్, వినపడే వాయిస్, చెప్పే వాయిస్, చేసే విధానము, ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ చేయాలంటే మన వాయిస్ చాలా స్వీట్నెస్గా అపీరెన్స్ ఉండాలి. మీరు సింగర్ సాంగ్స్ వింటారు, ఎందుకంటే పదే పదే సాంగ్ పదే వింటుంటాం. అలా ఉన్నా కానీ చెప్పంటారా, వాయిస్. ఎస్, వాళ్ళు పాడుతుంటే బా మళ్ళీ అనిపిస్తుంది. అలా యాంకర్ కూడా అంతే, వాయిస్ చెప్తుంటే, ప్రోగ్రామ్ చేస్తుంటే అబ్బా మళ్ళీ పిలుస్తాను. ద గ్రేట్ లెజెండ్ సుమా గారు చెప్పినట్లయితే ఎన్నో ఏళ్ళ నుంచి సుమా గారు చేస్తున్నారు. చెక్కు చెదని అందము, చెక్కు చెదని అభినయం, చెక్కు చెదని టాలెంట్, చెక్కు చెదని యాక్టివిటీ మీరు గమనించుంటారు. సో అటువంటి సుమా లాంటి వాళ్ళని, అలాగే మార్చిన ప్రతిభ లాంటి వాళ్ళ లెజెండ్స్ యాంకర్స్ కూడా మనం ఇన్స్పైర్గా తీసుకుని వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి, సో వాళ్ళ మనం కూడా చేయాలంటే ఒకటి మార్గము. మా సినిమా ఛానల్ ఫోటోలు పంపండి. మీ ఫోటో నచ్చినట్లయితే మీ పేరు, వయసు, మీ టేస్ట్ క్వాలిఫికేషన్ చూసి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మీకు యాంకర్ సంబంధించిన ఉత్తమ శిక్షణ ఇచ్చి యాంకర్గా తీర్చిదిద్దుతాము. యాంకర్ అవకాశం కోసము ప్రతి టీవీ ఛానల్స్ అడ్రస్ ఇచ్చి మేమే ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్ ఇస్తాము, సజెషన్ ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము. సో యాంకర్గా మీరు ఒక డిసిప్లిన్ కూడా ఉండాలండి, బిహేవియర్ కూడా బాగుండాలి. కనుక మనకు టాలెంట్ ఉన్న వాళ్ళు, కొంతమంది టాలెంట్ ఉంటుంది కానీ బిహేవియర్, డిసిప్లిన్, పంచువాటి మైండ్ చెప్పడం వల్ల పాపం అటువంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయలేకపోతారు. కరెక్టే కదండి. మనం ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఉన్నాం, కానీ సొసైటీ ఒక యాంకరింగ్ కానీ, ఒక యాక్టింగ్ కానీ, ఒక డబ్బింగ్ కానీ, ఒక యాక్సినేటర్ పనిచేయాలంటే మనం ఒక సొసైటీలో కలిసి అంటే 10 మంది మధ్యలో ఉండి వర్క్ చేస్తున్నాం. కాబట్టి డిసిప్లిన్, పంచువాలిటీ, బిహేవియర్ అంటే ఎలా, ఏంటి అసలు డిసిప్లిన్ అంటే ఏంటి, పంచువాలిటీ అంటే ఏంటి, బిహేవియర్ ఏంటంటే అంటే మెమోడేట్ కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలి, లేదు ఒక యాంకర్కి వెళ్ళినప్పుడు టీవీ ఛానల్లో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ముందు ఎలా డిసిప్లిన్ ఉండాలి, అలాగే ఒక షూటింగ్ స్పాట్లో ఒక ఆర్టిస్ట్గా లొకేషన్ నటిస్తున్నప్పుడు టెక్నీషియన్స్ ఎలా ఉండాలి, అలాగే అక్కడ తోటి ఆర్టిస్ట్తో ఎలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ సంబంధించింది కూడా మేము నేర్పిస్తాము. అలాగే అన్ని విధాలా మీకు సహాయ సహకారం అందిస్తాము. ఈ స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టాల్సిందే. అలాగే డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అసిస్టెంట్ పంజాబ్ ఉంది అని మీరు మెసేజ్ పెట్టండి. లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ పంజాబ్ని మెసేజ్ పెట్టండి. సో యాంకర్ చేయాలనుకుంటే టీవీలో యాంకర్ కూడా మెసేజ్ పెట్టండి. పెడితే తప్పకుండా మీ ఫొటోస్ మాకు నచ్చినట్లయితే వెంటనే మీకు కాల్ చేస్తాము, మీకు సెషన్ పంపిస్తాము. మీరు సెషన్ వచ్చినప్పుడు మీరు ఏది తీసుకోవాలో కూడా చెప్తాము. మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్గా మా ఆఫీస్ రండి, అన్నీ తెలుసుకోండి.
మేము చెప్పిన విషయాలు అర్థమయ్యి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. తప్పకుండా మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విషయం అన్ని విధాల సహకారాలు తప్పకుండా ఉంటాయి. సో ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది డైరెక్టర్స్ మాకు టైప్ ఉన్నారు కనుక మీరు కనుక యాక్టివ్ నేర్చుకున్నట్లయితే